శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం, ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, రావివలస ఆలయాల్లో హరిహర మహాదేవ అంటూ భక్తుల నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ నేపథ్యంలో బలరాముడు ప్రతిష్ఠించిన ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాల విశేషాలపై మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. శైవ క్షేత్రాలు లేవు సిక్కోలు జిల్లా. అటువంటి సిక్కోలు జిల్లాలో హరహర మహాదేవ అంటూ నామస్మరణతో ఆలయాలన్నీ మారుమోగిపోతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం కానీ, రావివలసలో ఉన్న ఎండల మల్లికార్జున స్వామి కానీ, ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో కానీ భక్తులు తాకిడితో మాత్రం కిటకిటలాడుతున్నాయి మాత్రం చెప్పొచ్చు. ఉదయం తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనానికి కోసం భక్తులు మాత్రం బారులు తీరారని మాత్రం చెప్పొచ్చు. స్వామివారికి చేసే కైంకర్యాలు ఏమిటన్న అంశాన్ని మన దగ్గర ప్రధాన అర్చకులు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి, ఈరోజు కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నారు? తెల్లవారుజాము నుండి ఎటువంటి కార్యక్రమాలు చేశారు? ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమ శివాయ. వేకుజామున 3 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రథమార్చన జరిగింది. ఆ ప్రథమార్చన సమయంలో స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలతో పాటు మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం వేకుజామున జరిగింది. నమక, చమక, పురుష సూక్త, స్త్రీ సూక్త దశాంతులతో స్వామివారి తాలూకా అభిషేకం జరిగిన తర్వాత భక్తులందరికీ కూడా 4 గంటల నుంచి కూడా దర్శనాలు జరుగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్వామివారికి మహాభోగం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మనకి సాయంత్రం 6 గంటలకు ప్రదోషకాల సమయంలో స్వామివారికి మహాహారతి ఉంటుంది. రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి కూడా లింగోద్భవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ లింగోద్భవ కార్యక్రమం అనేటువంటిది రాత్రి 1 గంటన్నర 2 వరకు కూడా జరుగుతుంది. మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం ప్రారంభిస్తూ 1,00,000 బిల్వాలతో కూడినటువంటి స్వామిని దర్శనం చేసుకోవడానికి భక్తులందరూ కూడా ఆ రాత్రిపూట వస్తారు. లింగోద్భవం అంటే రాత్రి 11:59 ఈ స్వామివారి తాలూకా లింగ రూపంలో మనకు ఉద్భవించినటువంటి సమయం. అందుకు ఆరాధ్యాన్ని లింగోద్భవం అంటాం. ఆ సమయంలో స్వామివారికి సుమారుగా 200 కేజీల బియ్యంతో, ఆ యొక్క నానుడు బియ్యంతోనేమోని స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ విధంగా మనకి 1,00,000 బిల్వార్చన, మాన్యాసపూర్వక మహారుద్రాభిషేక సహిత నమక, చమక, పురుష సూక్త, స్త్రీ సూక్త దశాంతులతో స్వామివారికి రాత్రి అభిషేకం జరిగిన తర్వాత వేకుజామున 3 గంటల నుంచి కూడా స్వామివారికి సప్తవాహనములతో తిరువీధోత్సవం ఉంటుంది. తదుపరి ఆ యొక్క తిరువీధి తర్వాత స్వామివారి తాలూకా మహాశివరాత్రి మహోత్సవం ఈ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయంలో ముగుస్తుంది. ఓం నమ శివాయ. ఇది విన్నారు కదా, ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో జరుగుతున్న పూజా కైంకర్యాలు. ఈ శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండే భక్తులకి 3 గంటల నుంచే దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి తెలుపుతున్నారు. అదేవిధంగా సాయంత్రం మాత్రం తిరువీధులు జరుగుతాయి. ఎక్కడైనా తిరువీధులు మాత్రం మాడవీధుల్లోనే జరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రం పట్టణ పురవీధుల్లోని మాత్రం 3 తెల్లవారుజాము, ఈ రోజు తెల్లవారుజామున 3 నుండి మరలా మరుసటి రోజు 7 గంటల వరకు ఈ తిరువీధి జరుపుతారని మాత్రం తెలుస్తుంది. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం.